ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించాను, ఆ తాపత్రయపడ్డా. ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాను. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసి, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా ఈ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోజు మాట్లాడతా 2.0 చూస్తారు, జగన్ 2.0 అంటా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, జగన్ 1.0 ఏంటి? జగన్ 2.0లో మీరు మారిన జగన్ చూస్తా అంటున్నారు. అంటే నాకు ఇక్కడ మళ్ళీ మీరు ఇంకా అడ్వాన్స్ గా ఏదో చేస్తానన్నట్టు చెప్తూ ఉన్నారు. ఒకటయ్యా జగన్మోహన్ రెడ్డి, జగన్ 1.0లో ఏం చేశాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. జగన్ 1.0లో పేద ప్రజలను గొంతు కోసాడు, పేద ప్రజల్ని మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి 1.0లో తన ఇంట్లో వాళ్ళని బయటికి వెళ్ళగొట్టాడు. తన ఎత్తుకొని పెంచిన చిన్న చావును కూడా రాజకీయానికి వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నీ మనస్సాక్షిని పరిశీలించుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ నువ్వేదో అంటున్నావు, గతంలో నేను ప్రజల కోసం తాపత్రయపడ్డాను, కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఎలా తాపత్రయపడ్డావు జగన్మోహన్ రెడ్డి? ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వకుండా తాపత్రయపడ్డావా? అదే విధంగా ప్రజల్ని గాలి వదిలేసి తాపత్రయపడ్డా, ప్రజలను ఒక్కరోజు కూడా కలవకుండా ప్యాలెస్ కే పరిమితమై ప్రజల కోసం తాపత్రయపడ్డావా? ఎవరన్నా ప్రశ్నించిన వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి తాపత్రయపడ్డావా? అదే విధంగా నువ్వు ఎవరన్నా మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు వాళ్ళు అరెస్ట్ గూండాయిజం చేయడంలో తాపత్రయపడ్డావా జగన్మోహన్ రెడ్డి? ఎందుకయ్యా ఇంకా అబద్ధాలు? నీ బ్రతుకంతా అబద్ధాలేనా? ఎప్పుడైనా నిజం చెప్పయ్యా. ఎందుకంటే నీకేమన్నా నిజం చెప్తే నీ తల వెయ్యి ముక్కలవుతుందేమన్నా శాపం ఉందా? చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎప్పుడు అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధం. ఏదన్నా నిజం మాట్లాడతామంటే నిజాలు మాట్లాడు. ఈ రోజు కూడా ఇంకా నీ పార్టీ కార్పొరేటర్ ఏ జారిపోతారేమో అనే భయంతో ఇంకేంటంటే వాళ్ళకి ఐస్ మాటలు చెప్తూ ఉన్నావు. నిన్ను నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడైనా నీ పద్ధతి మార్చుకో, ఒక హుందాతనంగా మారు. ఎందుకంటే ఇంకా గాలి మాటలు వద్దు. జగన్ 2.0 అంటే మాకేం గుర్తొస్తుంది తెలుసా? ఇతను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఇతను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏం చేశాడు? అరటి తోటలు గాలిపించాడు, అరటి తోటలు నరికించేశాడు, రైళ్లు తగలబెట్టించాడు. అదే విధంగా కులాల మధ్య చిచ్చులు పెట్టాడు. అదే విధంగా వచ్చే పరిశ్రమలను అడ్డుకున్నాడు. ఇప్పుడు జగన్ 2.0 అంటే ఇతను రాష్ట్రాన్ని ఏం చేస్తాడో, ఇతను రాష్ట్రం పైన కక్ష కట్టాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా మారి పద్ధతి మార్చుకొని ఒక హుందాతనంగా మాట్లాడు, హుందాతనమైన రాజకీయం చేయి, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండు. లేదు నేను ఇట్లే ఉంటా, ఇట్లే చేస్తా, ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరంటే భవిష్యత్తులో రేపు రానున్న 2029 ఎన్నికల్లో గుండు సున్నా పెడతారు ప్రజలు. ఇకనైనా పద్ధతి మార్చుకో. 1.0లు 2.0లు కాదు, ముందు నువ్వు చేసిన తప్పులకి ప్రజలకి క్షమాపణ చెప్పు జగన్మోహన్ రెడ్డి.